ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూశాను అనమాట. సినిమా అయితే మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు ఇంకా మామూలుగా లేదు. అసలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక గూస్ బంప్స్ వస్తాయి నిజంగా చెప్పాలంటేనే. చాలామంది కొంచెం నెగిటివ్ టాక్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు కానీ బట్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్లో ఇప్పటి వరకు మీరు చూడలేని యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయితే మాత్రం ఇప్పటి వరకు అసలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇంకా నేను ఇంకా సినిమాలో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీరమల్లుగా అంటే 16th centuries 17th centuriesలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తర్వాత అది చూపించడం, తర్వాత దొంగగా బేసిక్ స్టోరీ అనమాట. కోహినీరు డైమండ్ని తీసుకొద్దామని చెప్పి ఆ స్టోరీని సనాతన ధర్మానికి ఎలా బెండ్ చేశారనేది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు ఇంకా గూస్ బంప్స్ నేను చెప్తున్నాను కదా, నేను ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తాను నేను. అండ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ కోసం లాస్ట్లో చెప్తాను నేను. అండ్ పంచమిగా నిధి అగర్వాల్ అయితే మాత్రం అసలు బాగా యాక్ట్ చేసింది. అంటే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది, అది మూవీ చూస్తేనే తెలుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ల్యాగ్లా ఉంటుంది. అంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం అవన్నీ చూపిస్తారు, మధ్య మధ్యలో కొన్ని సీన్లు చూపిస్తారు. అండ్ హిందూ ప్రీస్టుల కోసం అప్పట్లో హిందూ ధర్మాన్ని ఎలా తొక్కేయడానికి చూశారు, అవన్నీ సీన్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, అంటే విఎఫ్ఎక్స్ అవి కొంచెం లాస్ట్లో క్లైమాక్స్ అవి కొంచెం సరిగ్గా తెలియదు. కానీ మూవీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా మన హిస్టరీ కోసం తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీలో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కీరవాణికి అండి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. అసలు ప్రతి సీన్ని ఎలివేట్ చేశారు అసలు కీరవాణికి. అసలు మూవీ ఇంతలా బాగా రావడానికి అయితే మాత్రం మ్యూజిక్ అయినండి. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అసలు సాంగ్స్ అసలు టూ మచ్ అంటే టూ మచ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడికో లేపారు. అసలు మీరైతే మాత్రం కంపల్సరీగా సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్లో అయితే మాత్రం చూడండి, అసలు అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మిగతా యాక్టర్స్ ఉన్నారు, సునీల్, సుబ్బరాజు అండ్ నాజర్ అండ్ ఇంకా సత్యరాజు అందరూ కూడా బాగా యాక్ట్ చేశారండి. అసలు ఒక పవన్ కళ్యాణ్ హిస్టారిక్ మూవీ గెటప్లో చూడడం అయితే ఇదే. నేను చెప్తున్నాను కదా, నాకైతే బుర్ర పాడైపోయింది. అసలు అంత బాగుంది. నాకు కొంతమంది కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం విఎఫ్ఎక్స్ అవి కొంచెం అంటే మీకు చూస్తుంటే తెలిసిపోతుంటుంది. బట్ 5-6 yearsగా అసలు రిలీజ్ అవుతుందో లేదన్న మూవీని తీసుకొచ్చి ఎంత బ్లాక్ బస్టర్ చేశారంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం నిజంగా విజువల్ ఫీస్టేనండి. ఇంక నేను చెప్పేది ఏమీ ఉండదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కొల్లగొట్టారు ఆ సాంగ్ కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే చెక్ పోస్ట్ ఫైట్ ఒకటి, తర్వాత ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ నుంచి కుస్తీది ఒక ఫైట్ ఉంటుంది, అది పోర్ట్ ఫైట్. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం టాప్ నచ్ అండి. ఇంకా నేను ఎందుకంటే చెప్పేది ఏమీ లేదు. వీకెండ్ అయితే మాత్రం కంపల్సరీగా చూడండి ప్రతి ఒక్కరు. ఇది నా రివ్యూ. ఇంకా 4 out of 5 లేకపోతే ఏదనుకున్న మీ ఇష్టం. సినిమా అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు అందరూ అయితే మాత్రం కంపల్సరీగా చూడండి, అన్నీ బాగున్నాయి అసలు. థ్యాంక్స్. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక రివ్యూలోని, అది ఔరంగజేబ్ కింద యాక్ట్ చేశాడు బాబీ డియోల్ అనమాట. అసలు ఒక చిన్న ఫస్ట్లో ఒక సీన్ ఉంటుంది అనమాట, మీరు హిందూస్ నుంచి ముస్లింగా కన్వర్ట్ అవ్వకపోతే జిజియా ట్యాక్స్ కట్టాలని చెప్పి. అక్కడి నుంచి ఆ మూవీ మొత్తానికి ఏంటంటే అప్పట్లో ఎలా కన్వర్ట్ చేశారు, తర్వాత వాళ్ళ రిలీజియన్ కోసం ఆ మొఘల్స్ అవన్నీ హిందువుల మీద ఎలా ఫోర్స్ చేశారు, వాళ్ళని ఎలా కన్వర్ట్ చేద్దామని చూశారు. అసలు పవన్ కళ్యాణ్ కంట ఎలివేషన్స్ ఔరంగజేబ్కి ఇచ్చారనమాట. ఎంత ఇదిగా చూపించారంటే, ఎంత క్రూరంగా చూపించారంటే అసలు వాళ్ళ బ్రదర్ని చంపేయడం, వాళ్ళ ఫాదర్ని జైల్లో పెట్టడానికి తీసుకెళ్ళడం, అసలు సినిమా అక్కడే బాగా హైలైట్ అయిందనమాట. అసలు చాలా అంటే చాలా క్రూరంగా చూపించారు ఔరంగజేబ్ని. మీరైతే మాత్రం అసలు కంపల్సరీగా చూడండి. అసలు హిందూ ముస్లిం అనే దానికంటే ఏంటంటే అసలు అప్పట్లో వాళ్ళు హిందూ ధర్మాన్ని చంపేయడానికి ఎలా చూశారు, అసలు ఎలా కన్వర్ట్ చేయకపోతే ఎలా ట్యాక్స్ చేశారు అనేది అసలు మూవీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇందాక రివ్యూలో చెప్పడం మర్చిపోయాను అనమాట. సో వాచ్ అవుట్. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అసలు ఆ బ్లెండ్ బాగా చేశారనమాట. అసలు ఒక దొంగ అనుకుని చూపిస్తారు, బట్ ఏంటంటే ఒక సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎలా వచ్చాడు అనేది అదైతే సూపర్ అండి. నాకైతే ఇంకా నేనైతే మాత్రం బుర్ర పాడైపోతుంది అసలు సినిమా చూసి అయితే మాత్రం నిజంగా అంత బాగుంది. బాయ్ గైస్.